ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోను అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోను 9 ఉగ్రవాద సంస్థలపై మన భారతదేశ సైనికులు అత్యంత ఊహాత్మకంగా దాడి చేసి మరి ఉగ్రవాద సంస్థలను మట్టి కనిపించారు. సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులు కూడా ఆ మట్టిలో కలిసిపోయారు. ప్రపంచ శాంతిని కోరుకునే దేశం మన భారతదేశం. అలాంటి దేశంలో మన ఆడపడుచుల సింధూరాన్ని చెరిపేశారు. పహల్గామ్లో 26 మంది జెంట్స్ని చంపేశారు. వాళ్ళ యొక్క మహిళల ముందునే వారి యొక్క పసుపు కుంకుమను తుడిచేశారు. అందుకే ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఈ యొక్క ఉగ్రవాదులందరినీ కూడా మట్టి కరిపించడం జరిగింది. మరి చూస్తున్నప్పుడు బోర్డర్లో పాకిస్తాన్ వాళ్ళ యొక్క రాడార్ సంస్థలను కూడా వాళ్ళు ఉపయోగించి మన భారతదేశం పైన కొన్ని మిసైల్స్ పంపించాలని చూశారు. వాటిని కూడా ఎదుర్కొంటూ మన భారతదేశ సైన్యం అక్కడే కూల్చేయడం జరిగింది. దాంతో వాళ్ళకి సుమారు 1600 కోట్ల రూపాయల నష్టం కూడా వాళ్ళకి పాకిస్తాన్కి వాటిల్లింది. ఇప్పటికే పాకిస్తాన్ అడుక్కు తింటుంది. మరి యుద్ధం వస్తే మాత్రం ప్రపంచ పటంలో పాకిస్తాన్ మరి రూపురేఖలు లేకుండా పోతుంది. అటు సైడ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ అంతా కూడా వాళ్ళ పైన దాడి చేస్తున్నారు. మరి వాళ్ళు పైకే మాత్రమే మేము ఇండియాపై యుద్ధం ప్రకటిస్తామని పగరబాలు పడుతున్నారు. కానీ గతంలో చూస్తాము ఎన్నిసార్లు యుద్ధం జరిగినా సరే మన భారత్ పైచేయి. ఎందుకంటే ధర్మం కోసం పనిచేసే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. ఈరోజు 140 కోట్ల భారతీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే మేమంతా ప్రధానమంత్రి మోదీ గారితోనే ఉంటామని ప్రతి భారతీయుడు కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. మరి ఈరోజు పార్టీలకు ప్రాంతాల కులమతాలకు అతీతంగా పాతగోజు కూడల్లో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ సక్సెస్పై ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ అదేవిధంగా సంఘీభావ ర్యాలీ నిర్వహించాం. అందులో పార్టీలు ప్రాంతాలకు అతీతంగా అందరూ పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. ఏదైతే పహల్గామ్ లో జరిగినటువంటి మత ఉగ్రదాడి ఏదైతే జరిగిందో దానికి మన గౌరవ భారత ప్రధానమంత్రి గారు ఒకటే ఒక విషయం చెప్పారు. ఎవరైతే ఈ ఉగ్రదాడి చేశారో వాళ్ళని ఖచ్చితంగా కూడా మట్టిలో కలిపేస్తామని చెప్పారు. దాని నిమిత్తం మనం మొన్న చూసుకుంటే మన భారతీయ స్త్రీల్ని ఏ విధంగా అయితే పసుపు కుంకాలు తుడిచారో అదే దానికి అనుగుణంగా ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా అక్కడికి ఏ పాకిస్తాన్ లో అయితే ఈ ఉగ్ర స్థావరాలు అయితే ఉన్నాయో అక్కడికి మన త్రివిధ దళాల్లో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ఉగ్ర దాడి ఎవరైతే చేశారో అక్కడ 9 స్థావరాలని మట్టిలో కలిపేశాం. ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలి. ఎవరైతే ఈ మత ఉగ్రదాడులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం గాని ఏమాత్రం గానీ వాళ్ళు నిర్మూలించకపోయినట్లయితే ఖచ్చితంగా కూడా ఆపరేషన్ సింధూర్ 2 కూడా జరుగుతుంది. ఎవరైతే దీనికి పూర్తిగా మద్దతు ఇస్తున్నారో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రదాడులు ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒకే ఒక మాట, ఏమాత్రం గాని యుద్ధం జరిగితే ఖచ్చితంగా కూడా భారతీయులందరూ కూడా మన సైనికుల వెనకాతలు ఉంటారు, మన భారత ప్రభుత్వం వెనకాతలు ఉంటారు. మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఇక్కడ మేము ఏం చేయాలో దానికి కూడా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా యొక్క భారతదేశాన్ని ఎవరైనా సరే కన్నెత్తి చూస్తే వాళ్ళని మట్టిలో కలిపేస్తామని కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి మేము తెలియజేస్తున్నాం. తక్షణమే అనేక దేశాలన్నీ కూడా భారత్ వైపు ఈ రోజు ఉన్నాయి. పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి దేశాలు ఏవి కూడా లేదు. ఒక టర్కీ అనేసి మాత్రం ఏదో చేస్తున్నారు. వాళ్ళిద్దరికీ కూడా ఒకటే చెప్తున్నాం, భారతదేశం మట్టి వైపు కానీ ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా కూడా వాళ్ళని మట్టిలో కలిపేస్తామని ఇక్కడ ఉన్నటువంటి భారతీయులుగా మేమందరం కూడా తెలియజేస్తున్నాం. మొన్న ఏదైతే ఏప్రిల్ 22వ తారీఖున పహల్గామ్ లో
26 మంది టూరిస్టులపై జరిగిన పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపినటువంటి అఘాచికం ఏదైతే ఉందో అందులో కొత్త దంపతులు కూడా ఉన్నారు. చేసి మీరు అక్కడ ఉన్న మహిళలను కూడా మీరు బాధపడుతున్న సందర్భంలో మీరు వెళ్ళి నరేంద్ర మోడీ గారితో చెప్పుకోండి. మీరేమి వాళ్ళ ఒక ఆలోచన పాకిస్తాన్లకి భారతదేశానికి చెందిన మహిళలు ఏడుస్తూ నరేంద్ర మోడీ గారు చెప్తా తట్టే మనం ఏమీ చేయలేరనేటువంటి అపోహ ఏదైతే ఉందో దాన్ని తిప్పుకొడుతూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రపంచ దేశాల హోరానే స్థాయిలో మేము దాన్ని తిప్పుకొడతాం. అన్న విధంగానే మొన్న తెల్లవారి 1:20 మన ఆపరేషన్ సింధు ప్రోగ్రామ్ విజయవంతంగా నిర్వహించడం గొప్ప కాదు, భారతదేశం మహిళా నారీ శక్తిని మరొకసారి అనేక మంది చీఫ్ కమాండర్లు రక్షణ శాఖ అధికారులు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే పాకిస్తానీయులు ఆడవాళ్ళని విద్యుత్తుగా భారత మహిళల్ని చిన్న చూపుగా చూస్తున్న తరుణంలో అందరూ ఉండి 2 వీర మహిళలకి అవకాశం ఇచ్చి విజయవంతంగా ఇది సక్సెస్ఫుల్ గా చేయించి తీసుకొచ్చి ప్రపంచ దేశాలకి ముఖ్యంగా ఎవరైతే తక్కువ తన చేసే పాకిస్తాన్ కుక్కలు కూడా భారతదేశం ప్రజలే కాదు మహిళా నారీ శక్తి కూడా అత్యున్నత స్థానంలో ఉందని నిరూపించినందుకు ఆ 2 మహిళలకు యావత్ భారత మహిళల తరఫున శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటి మంచి అవకాశం ఇచ్చి మహిళల ఉన్నతిని ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి సహా అనిపిస్తూ గత 15 రోజులుగా కుటుంబాలను దూరంగా ఉంచుతుంటూ 24 గంటలు దేశ ప్రజలు యుద్ధం వస్తున్నప్పటికీ కూడా ఆత్మ వంచన లేకుండా గుండె ధైర్యంతో దేశ సరిహద్దుల్లో కాపాడుతూ యుద్ధాన్ని ఎదుర్కొంటున్న భారతీయ సైనికులందరికీ కూడా మరొకసారి వీర సైనికులకి నా సలాం. భారతదేశం ఏమిటన్నది యావత్ ప్రపంచం అంతా తెలిసే విధంగా పహల్గాం మీద దాడి చేసినందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రముఖల ఏదైతే శిబిరాలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేసి ఎటువంటి ప్రజలకు ఎక్కడ కూడా నుక్సాన్ లేకుండా ఓన్లీ టెర్రరిస్టులనే మట్టి పెట్టడం అనేది చాలా ప్రపంచం అంతా గర్వపడుతుంది. ఇండియా ఈ విధంగా చేసినందుకు మోడీ గారి నాయకత్వంలో ఒకవేళ పాకిస్తాన్ యుద్ధానికి సాహసించినట్లయితే తప్పకుండా దాన్ని పాకిస్తాన్ తుడిచిపెట్టే విధంగా ఇండియా బదులిస్తుందని వారికి తెలుసు. ప్రపంచ దేశాలు కూడా మనకు మద్దతు ఇస్తున్నాయి. ఇలాంటి సింధూర్ అన్న ఆపరేషన్ ద్వారా ఇంకా ఏవేవో ఉగ్రవాదులు శిబిరాలు ఉన్నాయో అన్ని త్వరలో అవి కూడా ధ్వంసం చేస్తారు. పాకిస్తాన్ ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళకి సపోర్ట్ చేయకుండా మున్ముందు ప్రపంచంలోనే నెంబర్ 1 అవుదామని ఎదిగి దానికే ఉండాలి. ఇండియా ఈ రోజు మనం ఒకేసారి డివైడ్ అయ్యాం, అయినా సరే వాళ్ళు అట్టడి స్థాయిలో ఉండిపోయారు. మనం 5వ స్థానానికి ఎగబాకాం. రానున్న వచ్చే ఫ్యూచర్ లో ఇంకా మనం 2వ స్థానానికి లేకపోతే 1వ స్థానానికి వెళ్ళే విధంగా మన ఇండియా యావత్ ప్రజలందరూ కూడా దానికి కృషి చేస్తున్నారు. కానీ వాళ్ళు అక్కడే ఉండిపోయి ఉగ్రవాదం పాకిస్తాన్ అంటే ఉగ్రవాదం అనే విధంగా బతుకుతున్నారు తప్ప ఇంకేమీ లేదు. ఏదైతే మన భారతదేశం నుంచి చేపట్టబోతున్నారో దానికి యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా మద్దతుగా ఉన్నారు. మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తారు. ఈ ఒక మాజీ సైనికుడిగా గర్వపడుతున్నాను. మన సైన్యం మొన్న చేసిన దాడుల్లో ఆ విధంగా వెళ్ళి దాడులు చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇది ఒక సర్ప్రైజ్, అనుకోలేదు ఎవరును, కానీ చేసి చూపించారు. కానీ వాళ్ళు ఇంకా మనం పంపిన మిసైల్ని అడ్డుకోలేని వ్యవస్థ అక్కడ ఉన్నది. రడార్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్. అలాంటి వాళ్ళు మనతో యుద్ధం చేస్తారా? దేశానికి మరి వన్నె తెచ్చిన మహనీయులను మర్చిపోకూడదు. అలాగే ఈ భారతదేశానికి మరి రక్త సింధూరులో పాల్గొన్నటువంటి మన దళాలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ క్షేత్రాల నుంచి అలాగే వివిధ క్రీడాకారులు, కళాకారులు, అలాగే రాజకీయ నాయకులందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశం అనేక సంవత్సరాలుగా ఈ ఉగ్రవాద చర్యలకి అనేక మంది బయలుదేరిపోయినప్పటికీ కూడా పాకిస్తాన్ కూడా మన సోదరులే కదా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పౌరుల మీద ఎటువంటి దాడులకి మనం పూనుకోవడం జరగలేదు. ఈరోజు హిందువులా కాదా అని చెప్పి వాళ్ళు ఉగ్రవాదులు భార్యల ముందు, తల్లుల ముందు కొడుకుల్ని, భార్యల ముందు భర్తల్ని చాలా దుర్మార్గంగా చంపినప్పుడు ఆ రోజు చెప్పారు విశ్వ నాయకుడు మన ప్రీతమ ప్రధాని
నేను ఏదైతే మీరు వెళ్ళి మోడీకి చెప్పుకోనని చెప్పారో ఆ రోజు చెప్పాడు ఆయన, ప్రతి ఒక్కరిని కూడా ఉగ్రవాదులను మట్టు పెట్టడం జరుగుతుందని చెప్పి. దానిలో భాగంగానే ఏదైతే సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు, మన యొక్క మహిళలు సింధూరాన్ని వాళ్ళు తుడిచివేస్తారు కాబట్టి దానికి అదే పేరు పెట్టి ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా కేవలం 25 నిమిషాల్లోనే మొత్తం ఉగ్రవాద శిబిరాలన్నింటినీ మట్టు పెట్టడం అంటే ప్రపంచ చరిత్రలోనే ఇది మొట్టమొదటిది. అంతేకాదు వీరు ఇన్ని రోజులుగా ఉగ్రవాదంతో మేము కూడా పోరాడుతున్నాం, మాకు ఇబ్బంది ఉందని చెప్పి అబద్ధాలు చెబుతూ అదే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మన ఏదైతే బార్డర్లో వాళ్ళ యొక్క శిబిరాల్ని అభివృద్ధి చేశారో మొత్తం నేలమట్టం చేయడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు కూడా ఏదో అంటే ఏదో చెప్పినట్లు మా దగ్గర ఆ మిసైళ్ళు ఉన్నాయి, ఈ మిసైళ్ళు ఉన్నాయని చెప్పేసి చాలా ఆధునిక ఆయుధాలు ఉన్నాయని చెప్పి విర్రవీగుతూ మనం రెచ్చగొడుతూ ఉన్నారు. అమాయక పౌరులు పట్టున పెట్టుకుంటారు. దానికి తగిన మూల్యం చెల్లించే విధంగా ఈ రోజు భారత్ ధీటుగా సమాధానం చెప్తుంది. ఇప్పటికే భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా తాటి మీకు వచ్చారు. అదేవిధంగా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మనకు సపోర్ట్ గా ఈ రోజు మనం చేస్తున్న ధర్మ పోరాటానికి ఏదైతే వాళ్ళు రాక్షసులు వీళ్ళు దేవతలు కలిసి పోరాడుతున్నారు అనేటువంటి పరిస్థితిని ప్రపంచం దృష్టిని మనం తీసుకురావడం జరిగింది కాబట్టి